ఆనందరావు, భాగ్యం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఆ అమూల్య కాళ్ళు పట్టుకొనైనా మన విషయాలవి బయట పెట్టొద్దని చెప్పాలి అని ఆనందరావు అంటూ ఉంటే, అవునయ్యా నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే, పద వెళ్దామని ఇద్దరు కలిసి విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా చాటుగా నక్కి నక్కి దొంగలాగా విశ్వ వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ విశ్వ పడుకొని ఉంటాడు. ఇంకా ఆనందరావుకి చాలా కోపం వచ్చి విశ్వాన్ని చూసి, వీడి వల్లే కదా ఇదంతా జరిగింది, వీడిని అని కొట్టబోతూ ఉంటే, ఆగవయ్యా ఆగు అని భాగ్యం ఆనందరావుని ఆపుతూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరూ మళ్ళీ అమూల్య కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటే అప్పుడే భద్రావతి చూసి, ఏయ్ మీరిద్దరేంటి ఇలా వచ్చారు, ఈ టైంలో వచ్చారేంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే అది కాదమ్మా, అమూల్యతో ఒకసారి మాట్లాడదామని వచ్చాము, మా విషయాలేవి అమూల్య వాళ్ళకి చెప్పొద్దని చెప్పడానికి వచ్చానమ్మా అని ఆనందరావు, భాగ్యం వేడుకుంటూ ఉంటారు. అసలు అది ఇంట్లో ఉంటే కదా చెప్పడానికి అని భద్రావతి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నారు అని భాగ్యం అడుగుతూ ఉంటే, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలియగానే అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు ఇంట్లో అని భద్రావతి చెప్తుంది. ఇంకా ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోవైపు అమూల్య నర్మదా ప్రేమ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు చెప్పు అమూల్య, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నిన్ను అలా చేయమని చెప్పింది ఎవరు అని గట్టిగా నిలదీయడంతో ఇంకా అమూల్య వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకొని, మీరు ఈ విషయాన్ని నేను మీకు చెప్తాను, కానీ మీరు ఎవరితోనూ గొడవపడను అని నాకు మాట ఇవ్వండి అని అమూల్య అడుగుతూ ఉంటే, ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు మాట ఇస్తూ ఉంటారు. ఇంకా ఇలా నన్ను చేయమని చెప్పింది, విశ్వాన్ని నేను ప్రేమించేలా చేసింది వల్లి వదిన వాళ్ళ అమ్మ నాన్న అని అమూల్య జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో ప్రేమ నర్మదకి చాలా కోపం వచ్చి, వల్లిని చంపేయాలి, అసలు దీని బుద్ధి మారదా, ఇంకా ఎన్నిసార్లు వదిలిపెట్టినా కూడా ఇది ఇలానే చేస్తుంది అని అంటూ ఉంటే, ప్లీజ్ వదిన చెప్పాను కదా మీరు ఎవరితో గొడవపడొద్దు అని అంటూ ఉంటే, నీకు తెలియదు అమూల్య ఆ వల్లి గురించి, అది చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి, దాని సంగతి చెప్పాలి అని అనుకుంటూ ఇద్దరు బయలుదేరి కోపంగా వెళ్తూ ఉంటారు.